న్యూ పీపుల్కి అయితే నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ మనం డాక్టర్ చదవాలనుకో, డాక్టర్ ఎవరిని సలహా అడుగుతాం? ఇంకో డాక్టర్ని అడుగుతాం కదా. ఆటో అని కానీ బస్ కండక్టర్ని అడగం కదా. ఇప్పుడు ఈ బిజినెస్ గురించి మీరు సక్సెస్ కావాలంటే మీరు ఎవరైతే పిలిచిందో వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. మనం ఎవరిని పడితే వాళ్ళు సలహా అడిగితే ఏం చేస్తారంటే వాళ్ళకి మనకు రాంగ్ సజెషన్ ఇస్తారు. తద్వారా మనం బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మిస్ అవుతాం. అర్థమైంది ఫ్రెండ్స్? అందుకే మీరు 1కి 100 సార్లు కలవండి వాళ్ళను, వాళ్ళు అడగండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ బిజినెస్ ఎట్లా చేయాలి. ఓకే ఓకే వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాస్, ఐఎమ్ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆర్ నేను లాస్ట్ 20+ ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నాం. ఓకేనా? మేము ఎట్లా బిజినెస్ బిల్డ్ చేసినాం, ఓకే మేము ఏం చేసినాం ఈ బిజినెస్లో, మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం మనం. నెంబర్ 1, ఎంతమందికి రియల్గా డబ్బు కావాలి ఫ్రెండ్? డబ్బు, మనీ కావాలి. మనీ అవసరం ఉంది అని ఎవరు చేయదు, మనీ రియల్గా అవసరం. ఓకే, మీకు డబ్బు, మీ అందరికి డబ్బు కావాలా? నాకు కూడా డబ్బు కావాలి. ఓకే, ఆర్ ఎవరైతే వీడియో ఆఫ్ చేసిండ్రో వాళ్ళ ఫోటో ఇక్కడ రాదు. ఇది అంటే జూమ్ కూడా అడ్వాన్స్ అయింది. ఏమంటావు శేఖర్, అంతేనా? నాకే రావడం లేదా? నాకు కొద్దిమంది ఫోటోలే వస్తాయి. 100%. అది ఓకే. ఎస్, ఇప్పుడు ఆన్ చేస్తుంటే పీపుల్ ఫోటోలు వస్తున్నాయి. ఓకేనా? ఎస్ ఓకే. మీ అందరికి డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బు కావాలంటే మనం కామన్గా ఏం చేస్తాం? లేదంటే జాబ్కి వెళ్తాం, ఓకే, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తాం. రెండే దారు. లేదా ప్రొఫెషనల్స్ అంటే వ్యవసాయం కావచ్చు, ఏదైనా చేతి వర్కులు కావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మనకు కామన్గా కనిపించేది ఏంటంటే జాబ్. ఓకే, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఈరోజు జాబ్ కండిషన్ ఎట్లుందంటే చాలా హరబుల్గా ఉంది. చాలా చాలా మీలో చాలా మంది తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లాంటి సిటీలో అయితే నేను చెప్తాను కదా ఫ్రెండ్, ఒక మనిషి ఒక 20,000 సంపాదించడానికి 14 గంటలు టైం పెట్టాలి. ఎంత? 14 అవర్స్. 10 గంటల జాబ్, 2 అవర్స్ పోవడానికి, 2 అవర్స్ రావడానికి. ఆ వ్యక్తి, జాబ్ చేసిన వ్యక్తి నైట్ ఇంటికి వచ్చి ఏం చేస్తారో తెలుసు? వాళ్ళు జస్ట్ ఇట్లా అన్నం పెడితే ఇట్లా తింటా ఆడనే కొనుక్కుని నిద్రపోతాడు. పొద్దున్న లేపుతారు మళ్ళీ జాబ్కి పోను. మరి మీ ఊళ్ళో ఎట్లుందో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో అయితే చాలా, అంటే పాపులేషన్ హెవీగా పెరిగిపోయింది. ఓకేనా? ట్రాఫిక్ హెవీగా పెరిగిపోయింది. మనిషికి కంజెస్టెడ్ అయిపోయింది పీపుల్. నువ్వు మెట్రోలో కూడా వెళ్ళలేవు. ఇంతకుముందు ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మెట్రో బాగుండేది హ్యాపీగా. ఇప్పుడు మెట్రోలో వెళ్ళలేము. మెట్రోలో మనం నిలబడితే అక్కడ 3వ ట్రైన్ వరకు వెయిట్ చేయాల్సింది వస్తుంది, అంత పాపులేషన్. మనం ఫస్ట్ అడిగిపోయి టికెట్ తీసుకుంటే పెద్ద లైన్ ఉంది ఆడ కూడా. ఓకేనా? నేను కార్లో ఇక్కడ నుంచి నేను మన స్టోర్కి కానీ లేదంటే కోట్పల్లికి పోతే నాకు 3-4 అవర్స్ పడుతుంది పోవడానికి, అంత హెవీ ట్రాఫిక్. అంటే మనిషి ఒక 20,000 కోసం, 30,000 కోసము మొత్తం లైఫ్ అంతా ట్రాఫిక్లో ఎక్కడనో ఒక క్యూబ్లో కూర్చొని లైఫ్ మొత్తం ఖరాబ్ చేసుకుంటాడు. ఈరోజు నేను ఏమంటున్నానంటే, ఈ బిజినెస్ ఉంది కదా, ఎంటర్ప్రైజింగ్ సిస్టమ్, నీ ఒక్క మొబైల్తో లోకాన్ని ఏలొచ్చు ఫ్రెండ్. అంత సత్తా ఉంది బిజినెస్లో. జస్ట్ మొబైల్తో, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సార్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. 2 వచ్చేసి, లేదు సార్ నేను బిజినెస్లో ఉంటాను. నువ్వు ఎటువంటి బిజినెస్లో ఉండవు? ఈరోజు బిజినెస్లో మార్జిన్స్ లేవు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ అయిపోయింది. పెద్ద పెద్ద స్టోర్లు వచ్చి కూర్చుంది. నువ్వు బిజినెస్ చేసే స్థితి లేదు. నేను చాలా మందిని అంటా కదా, మేము ఇంత ముందు బిజినెస్, బట్టల వ్యాపారం చేసేవాళ్ళం, ఇంకొక వ్యాపారం చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు లేరు బిజినెస్లో. వాళ్ళు కూడా జాబ్లోకి వెళ్తారు, ప్రైవేట్ జాబ్లో. ఎందుకంటే తట్టుకోలేకుండా కాంపిటీషన్. అంటే జాబ్ కండిషన్ చాలా హెవీ స్ట్రెస్తో కూడుకుంది. సేమ్ థింగ్ ట్రెడిషనల్ బిజినెస్ కూడా అదే కండిషన్లో. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, నేను ఉండే వాస్తవం చెప్తాను. ఈరోజు ఒకే ఒక ప్లాట్ఫామ్, డైరెక్ట్ సెల్లింగ్. ఈ ప్రపంచంలోనే సూపర్ హిట్ ఫార్ములా ఇది. డైరెక్ట్ సెల్లింగ్ మీకు అర్థమైంది అనుకో ఫ్రెండ్, నీకు రియల్గా దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చినట్టే, అంత సూపర్. ఇప్పుడు నేను చూడండి, కామన్ మీకు చెప్తా. నేను 2000లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. 2005లో నా గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసిన. మీకు ఇంకా దీనికన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి? ఒక 4 సంవత్సరాల్లో నా జాబ్ నుంచి నేను ఫ్రీ అయినా అంటే నాకు చెప్పండి, ఇంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది? కామన్గా గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి మీరు హైదరాబాద్ తెలుసుకున్నారు రండి, జనాలు వచ్చి కోచింగ్ మీద కోచింగ్ తీసుకుంటారు. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కదా. నేను కానీ 4 ఇయర్స్లో గవర్నమెంట్ జాబే వదిలేసి. నేను చెప్తలేను మీరు జాబ్ వదిలేయమని. మీకు ఈరోజు ఆల్టర్నేట్ సోర్స్ ఉంది. మీకు రియల్గా డబ్బు కావాలంటే ఆల్టర్నేట్ సోర్స్ ఉంది. శేఖర్ చెప్పిన నెంబర్స్ మీకు అర్థమైంది కదా. రోజు ఒక 3 గంటలు. ఫస్ట్ నేను ఇచ్చే మీకు ఏంటంటే సజెషన్, ఒక 1 ఇయర్
మీ జాబ్తో పాటు ఒక 1 ఇయర్ మనసా వాచ కర్మన సిన్సియర్గా హానెస్ట్గా వర్క్ చేయండి. నేను చెప్తాను కదా, ప్రపంచంలో మీరు చాలా మందిని నమ్మింటారు, మీ చుట్టాలను, మీ ఫ్రెండ్స్ను, పై ఇంటోని, కిందింటోని, పక్క ఇంటోని అందరినీ. మీరు ఒక్క సంవత్సరం మీ మెంటర్ను, మీ కోచ్ నమ్మి చూడండి. వాళ్ళు ఏం చెప్తే చేయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మన మైండ్ వాడతాం, అది ప్రాబ్లం. ఇక్కడ మీ కోచ్, మీ మెంటర్ మిమ్మల్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకుండా అంటే, ఇక్కడ ఏమైంది బై, ఒక బండికి ఒక స్టీరింగ్ ఉండాలి, 2 ఉండాలి, ఒకటే ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక స్టీరింగ్ ఉంది, నీకు ఒక స్టీరింగ్ ఉంది, నేను ఎటు తిప్పితే నువ్వు అటు తిప్పుతావు. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. ఒక్క 1 ఇయర్ సిన్సియర్గా రోజు ఒక 3-4 గంటలు, రోజు ఒక 3 గంటలు నీ ఇష్టం వచ్చినట్టు. ఇది సమ్ టైమ్ బిజినెస్ కాదు. ఇది చాలా మంది ఏమంటే సండేనో వీలున్నప్పుడు చేసే బిజినెస్ కాదు ఫ్రెండ్. ఇది మీకు తెలియడం లేదు. మీ ఇంట్లోకి వచ్చిన బిజినెస్ ఉంది కదా, ద బిలియనర్ ఆపర్చునిటీ. ఇది మీరు మజాకాడతారు కానీ తెలియక, ఇది వండర్ఫుల్ అంటే అంత వండర్ఫుల్ బిజినెస్. ఇది రియల్గా ఇదే బిజినెస్ రియల్గా ఒకవేళ ఈ కార్పొరేషన్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో, రిచ్ డివోర్స్ జావెన్ హ్యాండల్, ఒక్కొక్క వ్యక్తికి 2 కోట్లకు 3 కోట్లకు ఇచ్చినా తీసుకుందరు. కానీ వాళ్ళు అట్లా ఆలోచించలేదు. వాళ్ళు అట్లా ఆలోచించలేదు. వాళ్ళ గోల్ ఏంటంటే గుడ్. నేను అనేది ఏంటంటే ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఒక్క 1 ఇయర్ సిన్సియర్గా, ఒక 1 ఇయర్ మీరు సిన్సియర్గా ఈ బిజినెస్ను టేకప్ చేయండి. మీరు ఇది అప్పుడప్పుడు చేశాను అనుకోండి, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, మీ ఫ్యామిలీ టైం వేస్ట్, అన్నీ వేస్టే. ఒక కంప్లీట్గా ఒక 1 ఇయర్ ఫ్యామిలీ, జాబ్ అండ్ బిజినెస్, ఈ 3 పెట్టుకోండి లైఫ్లో. 4వది లేదు. ఈ 3 పెట్టుకోండి. సార్ దేవుడు ఎక్కడ పోయిండు? అరే మీరు దేవునికి ఏం చేసలేదు, దేవుని అని పేరు పెట్టగలండి, ఓకేనా? మీరు పని చేయండి, ఆయన కూడా మెచ్చుకుంటాం మిమ్మల్ని. మీరు పనే చేయకపోతే ఏ దేవుడు మెచ్చుకోడు మిమ్మల్ని, ఓకేనా? పనే మీకు దైవం, అట్లా మీరు భావించండి. ఈ 3 విషయాల మీద మీరు ఫోకస్ చేయండి. 1 ఇయర్ తర్వాత నీకు ఒక ప్రూఫ్, నీకు ఒక విట్నెస్ నీకు అర్థమవుతుంది. ఎస్, ఈ బిజినెస్ నాకు, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. ఈ బిజినెస్లో చేసే పనులు ఉన్నాయి కదా, ఎంత చిన్న చిన్న పనులు తెలుసా మీకు? దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అంత చిన్న పనులు దీంట్లో చేసేటి, పెద్ద పనులు ఏం లేవు దీంట్లో, చాలా చిన్న పనులు. అవి మిమ్మల్ని పిలిచిన వాళ్ళు హ్యాపీగా చెప్తారు. వాళ్ళు 3-4 పనులు ఉంటాయి, కొన్ని అలవాట్లు, కొన్ని హ్యాబిట్స్, కొన్ని బయింగ్ హ్యాబిట్స్ మార్చుకుంటే బిజినెస్ బ్లాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఎంత కమిటెడ్ ఉండవు, నువ్వు రోజు ఎంత వర్క్ చేస్తావు, అది చాలా ఇంపార్టెంట్. ఒక 1 ఇయర్ నీకు నువ్వు ఒక లైన్ వేసుకో, ఒక 1 ఇయర్ కంప్లీట్ సీరియస్గా నేను వర్క్ చేస్తాను. నేను గ్యారంటీ ఇస్తా, ఎవరైనా ఒక 1 ఇయర్ సిన్సియర్గా వర్క్ చేస్తే మినిమం ఈ బిజినెస్లో ఒక 2 lakhs సంపాదించుకోవచ్చు. ఈ రోజు ఉండే పొటెన్షియాలిటీ అది, అర్థమైందా? ఎందుకంటే అందరు బిజినెస్లోకి రాకపోవచ్చు, కానీ అందరికి ప్రొడక్ట్స్ అవసరం ఉంది, అందరికి హెల్త్ అవసరం ఉంది. ఈరోజు మనం ప్రపంచంలోనే, మొత్తం యూనివర్స్లోనే హెల్త్ ప్రొడక్ట్స్లో వీఆర్ ద పైనియర్స్. ఇంకా మనకన్నా తోపులు లేరు అసలు, అంత మంచి ప్రొడక్ట్ ఉన్నాయి. హోమ్ కేర్లో యు ఆర్ ద గ్రేట్ పీపుల్. బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అమ్ముతాం మనం. పర్సనల్ కేర్ అయితే బంగారం లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంత మంచి ప్రొడక్ట్స్ మన చేతిలో పెట్టుకొని మనం ఒక 100 PV 50 PV చేయడానికి రకరకాల అగసాట్లు పడుతున్నాం. ఎందుకు చెప్పండి? మన లోపల కమిట్మెంట్ లేదు. అర్థమైందా ఫ్రెండ్? మేము కూడా మీ మాదిరే ఉన్నాం. మాకు అర్థమైంది. ఏమర్థమైందంటే బిజినెస్ చాలా పవర్ఫుల్. దీన్ని మనం నేర్చుకోవాలా, దీని మీద టైం పెట్టాలని. మీరు చేయాల్సిన పని కూడా అదే. మిమ్మల్ని ఎవరిని మీరు చెక్ చేయొద్దు, మీకు మీరు చెక్ చేసుకోండి. ఒక మంత్లీ అంటే ప్లానర్ బుక్స్ దొరుకుతాయి చిన్నవి బుక్ స్టోర్లో, 12 నెలల బుక్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అని ఆ బుక్ రాయడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నా దగ్గర 24 hours నేను ఏం చేసిన, అసలు ప్రతి గంట రాయడం స్టార్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది నేను లైఫ్లో ఏం చేయడం లేదు, జస్ట్ కంప్లైంట్లో ఉంటాను. వాతావరణం బాగాలేదు, మా బాస్ బాగాలేడు, నా వైఫ్ బాగాలేదు, మా ఫాదర్ బాగాలేడు, దీని మీద బతికేస్తున్నాము. ఒక్కసారి ఇవన్నీ పక్కకు నెట్టేసి నీకు నువ్వు చార్జ్ తీసుకో, నీకు నువ్వు లీడర్గా ప్రూవ్ చేసుకో. 1 ఇయర్లో నేను చెప్తాను ఫ్రెండ్, ఇక్కడ ఉండే ఈ 60 మంది ఉన్నాం కదా, మీరు అందరూ మినిమం సిల్వర్, గోల్డ్, ప్లాటినంలో ఉంటారు మినిమం, నేను చెప్పింది. కానీ ఇక్కడ గ్రేట్ న్యూస్ ఏంటి తెలిసిన, బంగారు లాంటి న్యూస్ చెప్పిన, మీ కోచ్ మీ మెంటర్ పోయి చేయి పట్టుకోండి, చెప్పండి సార్ నేను నీ మాట ఇంటా, నేను గెలవడానికి వచ్చినా, నన్ను గెలిపి అని నేను చెప్తాను కదా, నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. కానీ ప్రపంచంలో ఈ మాట నువ్వు ఎవరిని అడిగినా ఏం చేయలేదు. నేను ఎవరినన్నా అడిగిపోయి ఏం చేయలేదు వాళ్ళు. కానీ ఈ బిజినెస్లో బ్యూటీ ఏంటి తెలిసిన, మీ కోచ్ మీ మెంటర్ చేసే పని. అందుకే ఈ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ ఏంది? Amway గ్లోబల్.
దీనికన్నా పెద్ద కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో లేనే లేదు అసలు. హానెస్ట్ బేస్ కంపెనీ 75 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎంవే చెక్ బౌన్స్ కాలేదు. ఇది రికార్డ్. ఇది నీకు చెక్ రాస్తే చెక్ రైట్ టైంలో వస్తుంది. అర్థమైంది? అంత హానెస్ట్ కంపెనీ. ఓకేనా? డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటుందని కలిపి రాయి, దీనికి మించిన కంపెనీ లేదు. అంత హానెస్ట్ కంపెనీ. సెకండ్ వచ్చి ప్లాన్ లో దమ్ ఉంది, ఆపర్చునిటీలో పవర్ ఉంది. ప్లాన్ ఏదో చూపించేదానికి కాదు, ఇది ప్లాన్ ఎంత వర్కౌట్ చేసుకో. ఈ ప్లాన్ కి అంత పవర్ ఉంది ఫ్రెండ్. ఓకేనా? ప్రొడక్ట్ చెప్పినా నేను ఆల్రెడీ. ఓకేనా? వరల్డ్స్ లోనే టాప్ లో ఉంటాయి. ప్రొడక్ట్స్ వాడినే పుణ్యం వస్తుంది. మనం ఈరోజు కెమికల్ ప్రొడక్ట్స్, నాసిరకం ప్రొడక్ట్స్, కల్తీ ప్రొడక్ట్స్ వాడి హెల్త్, ఆరోగ్యం, సొసైటీ అన్ని పాటైపోతాం. అంత మంచి ప్రొడక్ట్స్ మీరు ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టండి. మెయిన్ ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టండి. మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, ఎట్లా పనిచేస్తాయి, దాని మీద దృష్టి పెట్టండి. మీకు అర్థమవుతుంది. టైం ఫ్రీడమ్ ఈ బిజినెస్ లో. నేను చెప్పిన కదా, ట్రాఫిక్ లో నుంచి బయటకు వచ్చావు, పొగలో నుంచి బయటకు వచ్చావు, టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఎంజాయ్ చేసి లైఫ్ మొత్తం. ఇంకోటి చాలా మందికి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో లైఫ్ లీడ్ చేస్తారు. అంటే మన జాబే శాశ్వతం, మనమే శాశ్వతం కాదురా అయ్యా. మనం కొద్దిసేపే ఉండేది ఇక్కడ గెస్ట్లం. ఆ వచ్చిన కొద్దిసేపు కూడా మొత్తం ఏరేవాని కోసం పనిచేయడం, ఎక్కడ ఇరక్కపోవడం ఇది వద్దు. కొద్దిగా శ్రద్ధ పెట్టి, కొద్దిగా టైం పెట్టి అనుకో, నీ సంఖ్యలో నువ్వే కొట్టుకుని బయటకు వచ్చేస్తావు. అంత పవర్ ఉంది బిజినెస్. ఈ బిజినెస్ అంత శక్తి ఉంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ చేస్తుంది. మేము కొన్ని వేల మందిని చూస్తున్నాం. వాళ్ళు ఈరోజు కంప్లీట్ లైఫ్ లో బతుకుతారు. వాళ్ళు హ్యాపీగా ఉండరు. డబ్బు ప్రాబ్లం లేదు, టైం ప్రాబ్లం లేదు. ఓకేనా? రిలేషన్షిప్ ప్రాబ్లం లేదు. వరల్డ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. వరల్డ్ మొత్తం పవర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకేనా? ఆర్ హెల్త్ అయితే అల్టిమేట్. మీకు ఈ బిజినెస్ ఏమి ఇస్తుంది తెలిసిన? ఎక్స్ట్రాడినరీ హెల్త్ ఇస్తుంది. మీరు చేయాల్సిన కొన్ని పనులు, ఒకటి కమిట్మెంట్తో వర్క్ చేయండి. ఖచ్చితంగా 100% నేను చెప్తున్నా. ఒక 1 year రోజు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. పార్ట్ టైం చేయండి, సమ్ టైం కాదు. మీ జీవితంలో ఇది పార్ట్ అయిపోవాలి. అర్థమైంది? ఓకేనా? మీ జీవితంలో ఎంతమంది రోజు బ్రష్ చేస్తారు? బ్రష్ ఊరికి అనేది కదా, అదేంటి? అది లైఫ్ లో పార్ట్. అది చాలా మంది పార్ట్ టైం మీనింగ్ తెలియకుండా ఏమంటారు తెలుసిన? సైడ్ వ్యాపారం ఉంటారు. అరే సైడ్ వ్యాపారం కాదురా అయ్యా, లైఫ్ లో పార్ట్. నీ జీవితంలో ఇది భాగం అయిపోవాలి. బిజినెస్ రోజు 1-2 ప్లాన్లు చెప్పడం స్టార్ట్ చేయి. రోజు ఒకరిని కలవడం స్టార్ట్ చేయి. వాల్మార్ట్ ద రిచెస్ట్ పర్సనాలిటీ బిజినెస్ వరల్డ్ ఒక ఐకాన్. వాల్మార్ట్ ఏముంటాడో తెలిసిన? నేను ఎందుకు సక్సెస్ఫుల్ అంటే, నేను రోజు ఉదయం లేచి నా ప్రొడక్ట్స్ గురించి కస్టమర్స్తో మాట్లాడతాను, అందుకే నేను సక్సెస్ఫుల్. మరి నీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా లేదు? అమ్వే కార్పొరేషన్ గురించి చాలా మంది తెలియని రహస్యం ఏంటంటే, కంపెనీ నీకు క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసి నీ చేతిలో పెడుతుంది. నీ నెట్వర్క్, నీ ఆర్గనైజేషన్ నువ్వు బిల్డ్ చేసుకోవాలా. కంపెనీ ఏం చేయదు. నీ కంపెనీ లైసెన్స్ ఇస్తుంది, ప్రొడక్ట్స్ ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, నీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది, నీ లెక్కాచారాలు మొత్తం చూస్తుంది. మిగతా బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలి నువ్వు నేర్చుకోవాలి. త్రూ యువర్ మెంటర్, త్రూ యువర్ గురుకుల్, ఎక్కడ సోర్స్ ఉంటే నేర్చుకోవడం స్టార్ట్ చేయి. 1 year తర్వాత నీకు నువ్వు పూజ చేసి చూపిస్తావు లోకానికి. ఎస్, ఇది చెప్పేది నిజము, 100% సత్యం ఇదే. ఓకేనా ఫ్రెండ్స్? అవర్ నైస్ టాకింగ్ యూ, లవ్ యూ, ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు హోస్ట్.